దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు డిసెంబర్ 6 నుంచి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, గ్రామాలలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు. గురువారం ఉదయం శ్రీకాళహస్తి నియోజకవర్గ తొట్టిమేడు మండలం విరూపాక్షపురం గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సునందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి, ఆర్జీఓ భానుప్రకాష్ రెడ్డి తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకు 33 రోజులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, మనం గమనిస్తే ముఖ్యమంత్రి, మంత్రులు పీజీఆర్ఎస్ నిర్వహణలో, అలాగే కలెక్టర్ నిర్వహించే పీజీఆర్ఎస్ ఫిర్యాదులు అన్నింటినీ పరిశీలిస్తే సుమారు 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయని, ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులను శ్రీకారం చుట్టారని, సక్రమంగా నిర్వహించి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాల వలన నష్టపోయిన పంట పొలాల రైతులకు నష్టపరిహారం, సీడ్ నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని అన్నారు. సిహెచ్సి, పిహెచ్సిలలో ఖాళీలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని, తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నామని, తమకు ఏమైనా రెవెన్యూ భూ సంబంధిత సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ల్యాండ్ గ్రాబింగ్ చట్టం తీసుకురావడం జరిగిందని, ఈ చట్టం ప్రకారం ఎవరైనా భూ కబ్జాలకు పాల్పడితే తప్పక కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ అమలు చేస్తారని, జైలు శిక్ష సుమారు 8 సంవత్సరాలు ఆపైన వరకు ఉంటుందని అన్నారు. అనంతరం ప్రజల నుంచి కలెక్టర్, ఎమ్మెల్యే, సంబంధిత అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ మధుసూదన్ రావు, ఎంపీడీఓ సురేంద్రనాథ్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ రెవెన్యూ సదస్సులు అసలు ఎందుకు మొదలు పెట్టారు గౌరవ ముఖ్యమంత్రి గారు అనేది కూడా చాలా వివరంగా చెప్పారు ఎమ్మెల్యే గారు. నా నుంచి ఏమంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ విజయవాడలో మంత్రులు, శాసనసభ్యులు, అక్కడికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా విజయవాడలో రోజు అర్జీలు తీసుకున్నారు. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు తీసుకుంటున్నారు, ఈ రోజుకు తీసుకుంటున్నారు. మేము కూడా సోమవారం అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్లో, తహసీల్దార్ ఆఫీస్లో, ఎంఆర్ఓ ఆఫీస్లో, అది కాకుండా మిగతా రోజులు కూడా వచ్చే అర్జీల్లో 70%, అంటే మిగతా జిల్లాల్లో 50%, ఈ జిల్లాలో మాత్రం 67 నుంచి 70% కేవలం రెవెన్యూ ఇష్యూకి సంబంధించిన, అంటే భూమి సమస్యలకే ఉన్నాయి. కలెక్టర్గా నాకు సుమారుగా 103-104 డిపార్ట్మెంట్లు ఉంటాయి, కానీ అందులో 70% రెవెన్యూ సమస్యలే. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటే, ఈ భూమి సమస్యలు ఎట్లాగన్నా పరిష్కారం పెద్ద ఎత్తున చేయాలి, ఒక సదస్సులాగా పెట్టుకొని మొత్తం అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి, అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో కలిసి అధికార యంత్రాంగం అంతా ఊర్లలోకి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమున్నాయి సమస్యలు అనేది అక్కడే మొత్తం సిస్టమ్ అంతా పెట్టి తీసుకొని ప్రతి సమస్యను ఒక 45 రోజుల్లో